హలో అండి, అందరికీ హాయ్. ఇక్కడ నేను బిర్యానీ రైస్తో అయితే దోశలు వేసానండి. ఆ బిర్యానీ రైస్తో నేను దోశలు ఎలాగ వేసాను ఏంటన్నది కంటిన్యూగా వీడియో చూస్తే అర్థమవుతుందండి. ఈ బాస్మతి రైస్ అండి, ఇదైతే 5 కేజీల ప్యాకెట్. మేము 5 కేజీల ప్యాకెట్ తెచ్చుకున్నాం, కానీ చూసుకోలేదండి. ఓపెన్ చేసిన తర్వాత చూస్తే బియ్యం అన్నీ ఇలా ముక్క చెక్క అయిపోయి ఉన్నట్టు ఉన్నాయండి. అయినా సరే ఒకసారి బిర్యానీ చేస్తే చివిడిపోయినట్టు వచ్చింది మాట అండి. ఇంకా ఈ రైస్ ఏం చేయాలో అర్థం అవ్వలేదు మాట అండి. ఇంకా పక్కన పెట్టేసాను ఒక 10 డేస్ అయితే. తర్వాత సరే దోసకేసి ఒకసారి ట్రై చేద్దాం, బాగా వస్తే ఉంచుదాం, కాకపోతే ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకున్నమాట అండి. సరే అని ఒకసారి దోసకైతే ట్రై చేసేవండి. ఫస్ట్ టైము నేను ముందుసారి, ఇదైతే సెకండ్ సారి మాట నేను దోసకేయడం అయితే. అందుకని సరే మీకు కూడా ఎప్పుడన్నా పనికి వస్తుంది కదా అని వేసానండి. ముందైతే ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నానండి. తర్వాత ఆ గ్లాస్తోనే 5 గ్లాసులు మనం బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేనైతే ఇక్కడ కరెక్ట్గా 5 గ్లాసులు వేసేయండి. అంతకుమించి ఎక్కువ లేదు తక్కువ లేదండి. తర్వాత వచ్చేసండి ఇంకా బియ్యం బాగా వాష్ చేసానండి. ఒక 3 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుంటేనే మనకి బాస్మతి రైస్ కొంచెం అదొక స్మెల్ వస్తుంది కదండి, అది పోతుందండి. ఆ స్మెల్ కానీ మనం దోశలు వేసుకున్నప్పుడు కదా అయితే ఆ స్మెల్ కానీ అలాంటివి అయితే అసలు ఏమీ ఉండదండి. ఇప్పుడైతే నేనైతే ఒక 3 టైమ్స్ అయితే ఇప్పుడు వాష్ చేసేస్తున్నానండి. తర్వాత వచ్చేసి 1 అవర్ అయితే మనం పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. 1 అవర్ చాలండి, ఎందుకంటే మనకు బాస్మతి రైస్ చాలా మెత్తగా ఉంటుంది, ఇంకా బేగా నానిపోతుందండి. 1 అవర్ దాంట్లో నీళ్ళు కూడా బయట పారవేసొద్దండి. ఇక్కడైతే నేను ఇడ్లీకి కూడా నానబెట్టాను అనమాట అండి. దోశకి ఇడ్లీకి అయితే ఒకేసారి వేస్తాను, అందుకే అది కూడా చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసండి అటుకులండి. అటుకులు ఒకసారి వాష్ చేసుకొని సెకండ్ టైం మళ్ళీ మనం నానబెట్టిన దోశ పిండిలోకి వేసుకోవాలన్నమాట అండి. ఇక్కడైతే 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత నేనైతే బాస్మతి రైస్లో అయితే వేసేస్తున్నానండి. ఇక్కడైతేనండి మనకి ఒక 10 మినిట్స్ అయితే సరిపోతాయి, అటుకులు కూడా నానిపోతాయండి. తర్వాత అయితే ఇక్కడైతే ముందు ఇడ్లీ పిండికి వేసేసానండి. నేను వేసేసిన దాంట్లో మళ్ళీ నేను దోశకు కూడా వేస్తున్నానండి. ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట నేనండి, దోశకు కూడా వేసేస్తున్నాను. ఎప్పుడైనా నాకు వస్తున్నాను కదా, టైం కూడా నేను తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా దోశపిండి అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను డైరెక్ట్గాని, ఎందుకంటే ఇడ్లీకి వేసానని చెప్తున్నాను కదండి. ఇడ్లీకి అయిపోయిన తర్వాత ఇడ్లీ పిండి అయితే 3 డేస్ వస్తుందండి. అయిపోయిన తర్వాత అప్పుడు దోశకి వేస్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇడ్లీ పిండి అయిపోయిన తర్వాత 3 డేస్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను అనమాట దోశపిండి అండి. బాస్మతి దోశలు అయితే అండి ఇక్కడ వచ్చేసినాయండి. చాలా ఎర్రగా చాలా క్రిస్పీగా అయితే దోశలు అయితే భలే కాలుతున్నాయండి. ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే అస్సలు రావనుకున్నామండి మేమైతే, చాలా బాగా వచ్చినాయి. అందుకని సెకండ్ టైం కూడా వేసండి మీకు చూపిద్దామని ఇక్కడ వేసి చూపిస్తున్నానండి. మనం అలా దోశ వేసుకున్నప్పుడల్లా నీళ్ళు చుక్కలు చల్లుకుంటే అండి దోశ ఎక్కడ అంటుకుపోకుండా ఎంత పలసగా లాగినా కూడా వచ్చేస్తుందండి. ఇది దోశ, ఈ బాస్మతి రైస్ దోశ అయితే ఎంత పలసగా లాగినా చాలా నీట్గా వస్తుందండి, ఎక్కడ కూడా బేక్ అవ్వకుండానే. నాకైతే భలే నచ్చేసింది. ఈ బియ్యంతోనే అనిపించింది, కానీ చాలా కాస్ట్ ఎక్కువండి. బియ్యం వేస్ట్ చేయక ఇంకా ఇలాగైతే దోశలాగైతే పనికొచ్చినాయండి నాకైతే. లేకపోతే ఏం చేయాలా అనిపించిందండి. బిర్యానీకి అయితే అస్సలు చివిడిపోయిన ముద్దలా వచ్చిందండి, ముక్క చెక్క అయిపోయింది కదా. దోశలోకి అయితే ఇక్కడైతే టమాటా పచ్చడి చేసానండి. చేసేయండి ఇక్కడైతే రెడీ చేసాను. చూసారు కదండి దోశలు. నచ్చిందండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా.